5 ఏళ్లలో ఎవరిని ఇప్పటి వరకు నీ బాబాయ్ చెప్పడం ఎవరిని మొత్తాన్ని నిందించలేకపోయావు. నువ్వు గవర్నమెంట్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయావు. ఏందా మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి? చేసే మంచిని విమర్శిస్తే మంచి చేయాలని ఆలోచన కూడా చచ్చిపోద్ది. అసలు జరిగి ఎన్ని రోజులు అయిందండి? సంవత్సరం అయింది. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, చక్కగా అంతా బాగుంది. మళ్ళీ రెండో దానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది అది అని మొదలు పెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ డబ్బులు తీసుకున్నారు. ఏదంటే ఆధారాలు తీసుకురండి, చూపించండి, మాట్లాడండి. 2019-2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, జనాలు చూసి వాళ్ళు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఈ రోజు చేసే వాళ్ళ మీద కూడా బుర్ర చెల్లుతున్నారంటే మా కడుపు రగిలిపోతుంది. ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా? మామయ్య గారు పేరు చెప్తే ఆయనకు పోటు కాదండి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిసి ఈయనకి పోటు వస్తుంది, గుండెపోటు. నిన్న నాకు లండన్ లో వెళ్ళొచ్చాడు, అనేక మళ్ళీ టాబ్లెట్లు తగ్గినాయని చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాడు లండన్. కాదండి, ఈ 16,000 మంది ఉద్యోగులకి ఈ ఉద్యోగ భర్తీ చేసి దగ్గర సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటారు? అంటే వాళ్ళ స్కాములు నిజంగానే బయటపడుతున్నాయి కాబట్టి జనాలను ఏమైనా పక్కదో పట్టించడానికి, వాళ్ళని దారి మళ్లించడానికి చేసే ఆరోపణలాగా ఉన్నాయి తప్ప కనీసం ఈ 16,347 జాబ్లు ఎన్ని వదిలేరండి. ఈ 16,000 మందిలో ఒక్కరైనా సరే ఆ డిఎస్సి అభ్యర్థులు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా నిరూపించగలిగారు. అసలు జరిగింది కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్, అంతేగాని ప్రభుత్వ పనితీరుని హర్షించకపోయినా పర్లేదండి. చేసే మంచిని విమర్శిస్తే మంచి చేయాలని ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఈయన ఈ వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కనీసం ఒక డిఎస్సి జాబ్ వదలలేదండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవండి, కంపెనీలు లేవు. నిరుద్యోగ యువత ఎంతో మంది చాలా కుంగిపోయి ఉన్నారండి. సరే, కనీసం ఈ మొన్న 2025 ఆగస్టులో అనుకుంటండి ఈ డిఎస్సి వదిలేరు. 16,000 మందికి పైన వీళ్ళందరూ భర్తీ అయితే ఈ రోజు 2026 సంవత్సరం మే నెలలో వాళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందండి. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాటి గురించి కనీసం ఆలోచన ఉందండి వీళ్ళకి. ఇది చాలా దారుణం అండి. ఇది మానవ ప్రమేయం లేకుండా జరిగిన సెలక్షన్ అండి. ఇది ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి ప్రాసెస్, డిఎస్సి ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో ఈ మెరిట్ లిస్టులు అన్నింటినీ కూడా వారి యొక్క కమ్యూనిటీని బట్టి, నాన్ లోకల్ అనే దాన్ని బట్టి, వాళ్ళు ఉత్తీర్ణమైన మార్కులను బట్టి ఈ విధానాన్ని డైరెక్ట్ గా జనరేట్ చేసి వాళ్ళ మెరిట్ లిస్ట్ ని తయారు చేస్తుంది. దానికి అసలు మానవ ప్రమేయం లేని దానికి లంచాలు తీసుకోవడమో లేదా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు అసాధ్యం కదండి. నా ఉద్దేశం అయితే ఒకటేనండి, వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసిన స్కామ్లు, ఏదైతే దోపిడీలు, వాళ్ళు చేసిన విధి విధానాలు అన్నింటినీ బయట పెడుతూ ఈ రోజు కూటమి ప్రభుత్వం న్యాయంగా ఏదైతే లీగల్ గా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వెళ్తుందో దాన్ని దారి మళ్లించడం కోసం జనాలని ఏదో కొత్త టాపిక్ తీసుకొస్తే వాళ్ళు దాని మీద ఉంటారు. జరిగిపోయిన అన్ని, నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ టిష్యూ పేపరే కదండి. ఆ రకంగా వాళ్ళు జరిగిపోయిన విషయాన్ని మనం పక్కదో పట్టిస్తే కొత్త విషయం మీద జనాలు మళ్ళుతారు, ఈ విషయాన్ని మర్చిపోతారని ఒక ఆలోచనతో ఇలా వ్యవహార శైలి ఇలాంటి వ్యవహారంలో నడుస్తారని అనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే అదేనండి. ఒక దొంగకే తెలుస్తుంది దొంగతనం ఎలా చేయాలని. వైసీపీ వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళంతా దొంగలు కాబట్టి ఈ డిఎస్సీలో కూడా అవినీతి చేయొచ్చు అని కూడా వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి అది కూటమి ప్రభుత్వానికి కానీ విద్యాశాఖ కానీ లేదు. మరి ఆ విధంగా ఆ కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నా మేము అందరూ ఆశిస్తున్నాము. ఆ దొంగలు అలాంటి బురజల్లి రాజకీయాలు కానీ బురజల్లి ఆరోపణలు ఎట్టుబడి ఫస్ట్ నుంచి చూస్తున్నారు. 2014-19 నుంచి కానీ ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇన్నాళ్ళు 2014-19 తర్వాత ఉద్యోగాలు ఇవ్వలేదు కదా. ఉద్యోగాలు ఇవ్వలేని వాడు ఇచ్చిన వాళ్ళని విమర్శించే హక్కు ప్రస్తుతానికి లేదన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ పిఏల మీద, జగన్మోహన్ రెడ్డి పిఏల మీద ఈ మద్యం ఆరోపణలు కానీ కుంభకోణాలు కానీ ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. దానికి డైవర్షన్ పాలిటిక్స్ మూలం. డైవర్షన్ పాలిటిక్స్ ప్రధానంగా చేసే వైసీపీ వాళ్ళ కుట్ర సరే కదా. వైసీపీ ఫస్ట్ నుంచి చేసేదే డైవర్షన్ పాలిటిక్స్, ఎదురు మీద బురజల్లడం. ఈ బురజల్లట కడుపునే పనులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి అలవాటైన పని. రాజకీయ జనాలకి మంచి చేయటమా, అభివృద్ధి కార్యక్రమాలు చేయటమా, రోడ్లు వేయటమా, సంక్షేమ పథకాలు చేయటం అనేది వైసీపీ వాళ్ళకి ఎటువంటి తెలియదు. వాళ్ళు ఓనమాలు కూడా నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకుంటే రపరపాలు, గొడ్డలు పెట్టి నరకటాలు, బాబాయిని హత్యలు చేయటాలు, ఈ విధంగా ఆరోపణలు బురదలు ఎదురుపాటి చేయటాలు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోయి ఆయన గదిలో జగన్ గారు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని కుమిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంది, అమరావతికి ఆ విధంగా భవనాలు వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, గూగుల్ కంపెనీ వస్తున్నాయి, డేటా సెంటర్లు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా అభివృద్ధి చెందుతుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోమలు ఏడుతుంటే చూసి భరించలేక పాపం అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతారని అనుకుంటున్నాం. మీరు చూస్తూ ఉంటారు 2019-24 ఆడుకో ఆంధ్ర. ఎవరిని ఆడుకుంటారు?
బేకో ఆంధ్ర, ఫిష్ ఆంధ్ర, ఈ విధంగా పెట్టి ఆడుకో ఆంధ్ర అని ఎంత స్కామ్ జరిగింది ఇప్పుడు బయటకు వస్తుంది. వైసీపీ వాళ్ళు ఇది చెప్తున్న ఫిష్ ఆంధ్ర యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా, ఆంధ్రప్రదేశ్ క్రీడల్లో రాణించకపోగా వాళ్ళు అవినీతి పూర్తిగా మునిగిపోయి ఆ ప్రజల సొమ్ము కాజేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న దాని మీద ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు బయటపడటం కోసం ఎదుటి బుర్ర చెల్లితే మేము బయటపడతామని ఇంకా వాళ్ళు ఆ మాయలో బతుకుతున్నారు. అంటే డిఎస్సీలు ఒక్క రూపాయి కట్టకుండా వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ డబ్బులు ఇచ్చారని చెప్పడంపై ఏ రకంగా చూడాలి? మీరు చెప్పిన వాళ్ళ అజ్ఞానానికి, వాళ్ళ నిస్సిగ్గు తరానికి అసలు ప్రధాన ఇదిగా చెప్తున్నాను నేను. వాళ్ళ సిగ్గులేంతరానికి తార్కాణంగా చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఎందుకని మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? చూసి మాకు కడుపు రగిలిపోతుందండి. 2019-24 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి, రోడ్లను చూసి, డ్రైనేజీలు చూసి, జనాలు చూసి వాళ్ళు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోగా ఈ రోజు చేసే వాళ్ళ మీద కూడా బుర్ర చెల్లుతున్నారంటే మాకు కడుపు రగిలిపోతుంది. చాలా బాగుంది. ఎందుకంటే ఆ కంపెనీలు వస్తున్నాయి, డెవలప్ అవుతుంది, పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలని బాగా చేస్తున్నారు. జంగిల్ రాజ్యం ఈయన 5 ఏళ్లలో చూసామండి, ఇప్పుడు లేదు. ఎందుకంటే జంగిల్ రాజ్యం అనేది ఈయన జంగిల్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిలాగా బిహేవ్ చేసాడు ఈయన 5 ఏళ్లలో. ఎందుకంటే ఈయన గత 5 ఏళ్లలో ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమీ లేవు. ఎంతసేపు కూడా దోచుకోవడం, దాచుకోవడం, తరుముకోవడం, దోచేయడం, ఉన్న కంపెనీలు తరిమేయడం, ఈయన చేశాడు జంగిల్ రాజ్యం పనులన్నీ. అంతేగాని ఇప్పుడున్న గవర్నమెంట్ లో నెంబర్ 1 గవర్నమెంట్ అని ప్రజెంట్ ప్రాసెస్ అండి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అన్ని కంపెనీలు తీసుకొస్తుంది, అన్ని బాగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మీరు ఏం చెప్తారు? అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఇంకొకనే చెప్పడం కాదండి. ఇండియా ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాభా చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల అందరూ చెప్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జనాలందరూ మీరందరూ మావిగన్కి సంతోషంగా ఉన్నారు, మావిగన్ బాగుంది, అందరూ ఆశిస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. అసలు మావిగాని ఆ పేరు ఏంటండి? అసలు ఎంత చండాలంగా ఉంది తెలిసింది ఆ పేరు. మావిగాని అనేది ఇచ్చిన సలహా ఇచ్చిన కూడా చెప్పండి. అసలు అదే మావిగాని అన్న పేరు అది. అసలు మావిగాని అనేది గన్నులు, బుల్లెట్లు ఇయ్యాను మీకు ఎంతసేపు మీ గొడ్ల కంపెనీలు గన్నులు తప్ప ఇంకా వేరే గుర్తురావా? మావిగాని అని అసలు పేరు ఏమన్నా అసలు వినపడతప్పని. అమరావతి రాజధాని అంటే దేవతల రాజధాని. ఎప్పటి నుంచో దాదాపు గౌతమిపుత్ర శాతకారిని కానీ అది పెట్టుకున్నాం అన్న పేరు అది. అమరావతి అనేది ఇప్పుడు వచ్చిన పేరు కాదు. పుట్ట పూర్వకాలు నువ్వు పుట్టక ముందు, మీ నాన్న పుట్టక ముందు కానీ ఉన్న అమరావతి రాజధాని పేర్లు అవి. అలాంటి పేర్లు తీసుకొచ్చి నువ్వు ఇప్పటికి వచ్చి ఆ ఊర్లో 2 పేర్లు, ఈ ఊర్లో 2 పేర్లు. అసలు మావిగాన్ అనే పేరు ఎంత చండాలంగా ఉందో తెలుసా? అసలు ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా? మావిగాన్ అనే పేరు చెప్తే ఆయనకు పోటు కాదండి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిసి ఈయనకి పోటు వస్తుంది, గుండెపోటు. నిన్న నాకు లండన్ లో వెళ్ళొచ్చాడు, అనేక మళ్ళీ టాబ్లెట్లు తగ్గినాయని చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాడు లండన్. మళ్ళీ ఇంకా టాబ్లెట్లు ఇంకా అలాగే ఉన్నాయి అనుకోండి. ఇంకా ఆయన చెప్పొస్తున్నాను నిన్న మొన్న, నేను మంచి కాబట్టి మీరు అందరూ బతికే ఉన్నారని. అయ్యా నువ్వు మంచి ఎలాంటి వాళ్ళు అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలందరికీ పెళ్లిని తరిమేశావు, బాబాయిని లేపేశావు, బాబాయిని లేపేసి రాజకీయాల్లోకి వెళ్ళావు, మళ్ళీ నారాసుర హత్య చరిత్ర అని చెప్పి రాశావు. 5 ఏళ్లలో ఎవరిని ఇప్పటి వరకు మీ బాబాయ్ చెప్పడం ఎవరిని ముద్దాయిని నిందించలేకపోయావు. నువ్వు గవర్నమెంట్ లో ఉండి కూడా ఏం చేయలేకపోయావు. ఏందా మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకో మాట అంటున్నారు, హత్య రాజకీయాలకు ఈ గవర్నమెంట్ హత్య రాజకీయాలకు అలవాటు అది ఇది అని మాట్లాడతారు. దాని మీద మీరేమో? ఈ గవర్నమెంట్ అని కాదండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో పెట్టే ముఖ్యమంత్రి ఆయన. ఎవరిని పడితే వాళ్ళని ఏడు పడతారు. సొంత కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే నిర్దయాశంగా, కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్దయంగా శిక్ష చేసే పార్టీ ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. జనాలకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీ తాతగారిని చంపేసింది ఆ టైంలో ఆ రాజకీయాలు వాళ్ళు జరిగినాయి. మీ నాన్నగారు చంపిన కథ రాస్తావు నీదే ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరికి బయట చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రిని బెదిరించావు, నువ్వు బెంగళూరు పంపించేస్తానంటే నాన్న నేను ఎక్కడ ఉంటానని నువ్వు బెదిరించి చాలా మధ్య పెట్టావు. ఆ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందో కూడా జనాలకు ఊహగానే ఉన్నాయి. గుండెపోటు అన్నావు, నీకు తెలీదా ఏం జరిగిందో? ఎలా ఎందుకంటే నువ్వు వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ లో గుండెపోటు అని చెప్పావు, నీకు తెలీదా? ఇవాళ 5 అయిపోయింది, చనిపోయిన 5 సంవత్సరాలు నువ్వు ఒక్క నిందితులు నేను శిక్షించగలిగావా? తల్లిని బయట చెల్లేసావు. ఎందుకని ఇలా మాట్లాడుతుందంటారు జగన్మోహన్ రెడ్డి? ఆయనకి చెప్తున్నాను టాబ్లెట్లు తగ్గినాయి, మనం లండన్ వెళ్ళి వచ్చి చూపించుకొని వచ్చారు, ఇంకా టాబ్లెట్లు చేయాల్సి ఉన్నాయి. ఆయనకి ఏదో ఒక అవగాహన లేదు ముఖ్యమంత్రి. ఆయన ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు జనాలు ఏదో వేశారు, ఒకసారి చూద్దామని ఏదో 20 తురుముతారని అనుకున్నాడు. కానీ 5 ఏళ్లలో ఆయన అందరినీ ఆ పాతాలను తొక్కేశాడు. ఈయన వచ్చిన తర్వాత పెరిగిన ఏం తెలుసా? మద్యం హత్యలు, ఇసుక దోపిడీలు, గంజాయిలు ఇవే పెరిగినాయి తప్ప ఈయన వల్ల అభివృద్ధి జరిగిందో ఉన్నా. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఎడ్డింగ్లుగా మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్లో ఫస్ట్ వచ్చారని పడితే మనం ఎంత ఆనందపడాల్సింది పోయి 100 కోట్లు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేసి అసలు చిన్న పిల్లలు అభశోభం తెలియని 10th క్లాస్ పిల్లల్లో పాస్ అయితే ఆనందించాల్సింది పోయి వాళ్ళ మీద బురద జమ్మినటువంటి పార్టీ గాని, మనుషులు గాని, ఆ వ్యవస్థ గాని ఇప్పుడు ఉన్నది. అలాంటి మనుషులు ఇవాళ ఎలక్షన్ టైంలో 11 సీట్లు ఇస్తే అవి ఇలా కాదు, మేము ఎలా గెలవలేదు, వాళ్ళు దీంట్లో గెలిచారని చెప్పుకునే వాళ్ళు ప్రతి దానికి అలాగే చెప్పొస్తున్నారు. వాళ్ళు పచ్చగా వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు ప్రతి విషయానికి ఈ విషయం లేదు, ఆ విషయం లేదు, ప్రతి విషయంలోనూ అసలు జరిగి 8 రోజులు అయిందండి, సంవత్సరం అయింది. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, చక్కగా అంతా బాగుంది. మళ్ళీ 2వ దానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది అది అని మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ డబ్బులు తీసుకున్నారు.
ఏదంటే ఆధారాలు తీసుకురండి, చూపించండి, మాట్లాడండి, అంతే తప్ప రాజకీయ పరంగా చేయాలని అంటే 16,000 కుటుంబాలు అంటే ఊరిని అక్రమంగా వచ్చారు. వాళ్ళు చదువుకుని చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు జాబులు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ మీద కడుపుమంట. మీకు ఫిష్ ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర, ఇట్లా మీరు పెట్టింది ఆడదాం ఆంధ్ర అని పెట్టి యువతనంతా చెడగొట్టింది మీరు. చెడగొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి జాబ్ చేసుకున్న వాళ్ళ మీద పడితే ఏడుతుంటే ఇంకా అసలు ఇది ఏం రాజకీయం అండి అది అసలు? అసలు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారండి సార్? ఎందుకు రాజకీయం 11 సీట్లకి ఎవరికో మేము కనపడాలని దానికోసం తప్ప వేరే ఏం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలకు ఇచ్చుకున్నారు, విద్యాశాఖలో సరైన లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఇదని వైసీపీలు మాట్లాడతారు సార్. అసలు దాని విషయంలో అంతా రాంగ్, మాట్లాడేదంతా రాంగ్ సార్. ప్రజా సమస్యల మీద పోరాడకుండా చిన్న చిన్న వాటి మీద పోరాడకుండా ముందు ఏదన్నా ఉంటే కనపడిన దాని మీద ఓ అసత్య ప్రచారాలు తప్ప వేరే ఏం లేదండి.